హే మామ, అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో మామ చెప్పా ఏమా ఆగడిసలేవు, అసలు నవ్వుపిస్తాను నా అప్పటి నుంచి. మేము కంటెంట్ చెప్దాం, ఓకేనా? సో ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇప్పుడు అంటే మాకు అంటే మార్నింగ్ అయిపోయినాయి. సో సీనియర్స్ వాళ్ళకి, ఫోర్త్ ఇయర్ వాళ్ళందరికీ ఇప్పుడు అయిపోతున్నాయి అన్నమాట. పోయి అడుగుదాం ఎట్లా రాసిండ్రు ఎగ్జాము, చూద్దాం ఎట్లా చెప్తారో ఏందో. లెట్స్ గో బ్రో. ఋషి బ్రో, ఎగ్జామ్ నుంచి వస్తున్నావా? ఎట్లా ఉంది ఎగ్జామ్? అంతా అయిపోయినట్టునే కదా, ఎండ్ ఎగ్జామ్ కదా. ఎగ్జామ్ అంటే చాలా టఫ్గానే ఉంది. నాకు నీ మీద నమ్మకం లేదురా. అందరేమో నాకు అన్ని పంపించాడు ఇప్పుడు, అసైన్మెంట్స్ చదువు, ఈ ట్యూటోరియల్స్ అయ్యి, అందులోంచి ఒక్కడు కూడా ఇవ్వలేదు నాకు. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. అయినా ఎగ్జామ్ పేపర్ అయితే బ్రో ఎలా ఇచ్చాడంటే ఇంచుమించు రాజమౌళి స్టైల్ ఇచ్చాడు. చాలా ట్విస్టులు ఉన్నాయి, ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. చాలా బాగుంది పేపర్. పాస్ అయితే చాలా అంటావు, ఇంకా అయితే చాలు బ్రో. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. ఓకే. పేపర్ కి బుర్రపాటు అసలు చూడగానే ఇంకా చింపేసి వచ్చా. హాఫ్ అన్ అవర్ లో ఉన్నా అంతే. మా పక్క సెక్షన్ లో అయితే మేడం బాగుంది, దాన్ని చూడడానికి ఉండిపోయారు. సార్ పడ్డా బ్రో అన్ని వచ్చేసాం. మేడం బాగలేదు అంటే మేడంకి సార్ కూడా ఎగ్జామ్ ఉంటుందా? అంటే కాదు, అంతే బ్రో. మరి మేడం బట్టి వెళ్తాం క్లాస్ కి. మంచి ఆటగాళ్ళు చూస్తాం. మంచి మేడం అయితే అరే నీకు అదృష్టమే ఈ రోజు అంట. ఎగ్జామ్ రాయని ఫీల్ అవుతాం, మేడం లేదంటే ఫస్ట్ బెంచ్ పడింది బ్రో. సరిపోయింది. లాస్ట్ బెంచ్ పడింది బ్రో. అయినా సరే ఎవడు లేడు, ఎందుకంటే ముందున్నోడికి ఏటి రాదు. ఓకే ఛాన్స్ లేదు. రాయనుకున్న అమ్మాయి నన్ను కోకడం బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. సరే, బాగుంది కదా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మీరు అడుగుదాం, మీరు ఉన్నారు. బ్రో, హలో బ్రో, హాయ్. How you written the exam? You complete now only na exam 2. I don't written anything. One page, question completed. बोलो हिंदी में. हाँ, बहुत ये खतरनाक पेपर आया था. जो पढ़ा था वो छोड़ के सब आया है. दो पेज में 60 मार्क्स खत्म मेरा. अपने घर जाना है. बोलो ब्रो. मेरे को अपने घर जाना है, एग्जाम नहीं देना है मेरे को. बहुत हार्ड एग्जाम आता है. मैं चला रस्सी खरीदने. रस्सी कौन सा? मोटा वाला. बहुत खराब. लोहे का पूछेगा नहीं. लोहे का एग्जाम के बारे में पूछे नहीं जाते, एग्जाम बस चल जाते हैं. हाँ. कैसे गए वो नहीं पूछे जाते. ఓకే, థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్ బాయ్. మీరు అడుగుదాము. వీళ్ళు ఇప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చినట్టున్నారు. హలో, హాయ్. ఎగ్జామ్ రాసి వచ్చినట్టున్నారు ఇప్పుడే. రాసాం. ఎలా రాసిండ్రు? ఇంతకు ఎక్స్పెక్ట్ ఏం చేస్తుంది రిజల్ట్ గురించి? మరి పక్కన వాళ్ళు కూడా చూపియలేదు. ఏం చేద్దామంటావు మరి? దేవుడి మీద వేసిందయ్యా. దేవుందయ్య అంటారు మొత్తంకి. మీరు సేమ్. చిట్టీలు కూడా దొరకట్లే. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని. అలా అయిపోయింది మొత్తంగా. అయితే ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి, రిజల్ట్ కోసం వెయిటింగ్. ఎట్లా ఫెయిల్ అవుతామని తెలుసు. చదువుకోండి రా బాబు ఫస్ట్. అయినా ఫిక్స్ అయినప్పుడే. ఓకే, థ్యాంక్ యూ. ఏ హాయ్ బ్రో, ఎగ్జామ్ రాసి వచ్చినట్టున్నావా? ఎగ్జామ్ రాసిన. ఎలా రాసినావు? లైక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నార్మల్ రాసిన. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను? ఏం చదవలే. ఏమైనా టఫ్ ఉందా? నార్మల్ అయితే మనం ఏం చదవలే. ఏం చదవలే. మీరు బ్రో? సేమ్ అంటే అంతే ఏం రాయలే. ఏ బెంచ్ పడ్డారు ఏంటి? పాస్ అవ్వడానికి రాసినాము. ఫస్ట్ బెంచా? ఫ్యాకల్టీ ఎట్లున్నారు? ఫ్యాకల్టీ బాగుంది. అంటుంది అట్లా అంటలే, ఏం అంటలేదు మేడం. నార్మల్గా చూపించడానికి కూడా ఎవరు లేరు. ఏం ఎగ్జామ్? రాదు బ్రో, ఫస్ట్ చూపించడానికి కూడా 10 నిమిషాల్లో వెళ్ళిపోయినారు అందరు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హలో. ఎగ్జామ్ రాసి వచ్చిందా? అవును బ్రో. అంటే ఇలా రాసింది ఎగ్జామ్ ఇంతకి? ఎగ్జామ్ అంటారా బ్రో? సెమ్1లో M1 తర్వాత దీని అంత రాడ్ ఏది లేదు. ఏం ఎగ్జామ్ బ్రో? ML అనుకుంటా బ్రో. ఎంఎల్లా? అంటే ఎక్స్పెక్ట్ చేసిన అంటే పాస్ ఆఫ్ ఫెయిలా? గాడ్ గ్రేస్. ఏం చెప్పలేం బ్రో. ఏ బెంచ్లో పడ్డారు? ఫస్ట్ బెంచ్ బ్రో.
అందరు ఫస్ట్ బెంచ్ అంటున్నారు. క్యాంప్ చెక్ చేసుకోండి. అయ్యో ఓకే బ్రో. ఇంకా ఏం లేదు బ్రో, ఇంకా సెమ్కి ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే పోతుంది. ఓకే మీకు మిడ్ జరిగిందా? చాలా మాకు అంటే ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి సెమిస్టర్ జరుగుతుందేమో. ఓకే 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 థ్యాంక్ యూ బ్రో. ఇంకెవరున్నారు అడుగుదాం. హే హాయ్. I completed now all in exams. Yeah. Okay, what you expecting the result and how you written the exam? Expected maybe will pass or what, let's see. Written तो it's okay, लिख लिया जितना हो पाए. रिजल्ट आएगा तो पता चलेगी. How you written the exam? Like in tough faculty was tough. What you are expecting कि like studying on the same day for 1 hour something, how will you will write the exam? Like that. Okay. Just one night. Not one night, same day. In the morning I studied and then at 10 morning I studied and then at 10 a.m. Oh, legend. That's what I did. Okay, thank you. Okay, thank you. Hey, hi bro. Hi. Okay, you completed exam now only na? Okay, అయిపోయిందా? What you are expecting for result and how you written the exams whole? Just happy it finished. You finish. Okay, I think so you topper na, that's why you easy to finish. Topper na? M1 ఎగ్జాము, M2 ఎగ్జాము చిట్టీలు పెట్టినా పనికి రావాలి. మీరు బ్రో? పర్లేదు. మీరు లాస్ట్ మినిట్లో పేపర్ లాగేసుకుంటున్నారు బ్రో. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అసలు రాయలేకపోతున్నాం ఎగ్జామ్. ఏం చేయమంటారు చెప్పండి. అట్లా అసలు చాలా రిడిక్యులస్ గా ఉంది. అసలు ఎంత చదివినా రాయలేకపోతున్నాం ఎగ్జామ్. కొంచెం చాయిస్ ఇచ్చింటే బాగుంటుండేమోగా. ఎగ్జామ్కి వెళ్ళి నిద్రపోవడం మాత్రం ఖాయం, అది మాత్రం కరెక్ట్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. రా అందరూ ఇంకా రాలేనట్టున్నారు ఎగ్జామ్ హాల్ నుంచి. లేదు మా చిన్న కూడా ఉన్నాడు, పదరా అడుగుదాం. ఏ హాయ్ బ్రో. నేను చిల్ అవుతున్నట్టున్నా బాగా. ఏమన్నా ఎగ్జామ్స్ అయిపోయినాయి, చిల్ అవుతున్నాం. అందుకోసమేనా? దాని గురించి వచ్చిన ఎగ్జామ్ గురించి ఎట్లా రాసిండ్రు, ఇంతకు ఏం ఎక్స్పెక్ట్ చేసిండ్రు రిజల్ట్ గురించి? ఏముంది, అన్ని పాస్ అవుతాం అనుకుంటున్నాం. వాళ్ళే స్ట్రిక్ట్ చూసారు ఎగ్జామ్. ఫుల్ పెట్టడానికి లేదు. ఫ్యాకల్టీని చూస్తే రాడ్ ఉన్నట్టున్నారు, బొక్కలో ఫ్యాకల్టీ ఒకటి. ఓకే బ్రో, అదే చిల్ అవుతున్నా ఫ్రెండ్స్ దగ్గర మొత్తంకి. ఏ హాయ్ బ్రో, మీరు ఎలా రాసిండ్రు ఎగ్జామ్? అంతే, ఏదో అందరు అలా రాసేసారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అడుగుదాము. హే హాయ్ గాయ్స్. మొత్తం చదివిబిడ్డలాగా ఉన్నారు కదా. ఓకే, ఎగ్జామ్స్ అయిపోయినాయా? కొత్త సెమిస్టర్ కోసమా? వేరే ఓకే, ఎగ్జామ్స్ ఎలా రాసిండ్రు, ఇంతకు ఏమి ఎక్స్పెక్ట్ చేసిండ్రు రిజల్ట్ మీనా? ఏమో బ్రో, రాసాము మొత్తం పారుల చేతులు, ఇంకా లెక్చరర్ చేతులు. వాడేమో ఇచ్చిండు, మేము ఏదో రాసాం, ఇంకంతా వాడమే ఇస్తాం. ఏదో ఇచ్చిండు ఏదో రాసారు. వాడికి నచ్చింది వాడు ఇచ్చిండు, మా నచ్చింది రాసాం. ఏడ్చున్నాం. వాడు స్టూడెంట్స్కి తెలియదేమో అని క్వశ్చన్లు ఇచ్చాడు, మేము వాళ్ళ లెక్చరర్స్కి తెలియని ఆన్సర్లు రాసొచ్చు. వేరే వాళ్ళు ఏమో తెలియదని మార్క్స్ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. అడుగుదాము. హే హాయ్. I'll ask one question. Yeah, sure. Okay. Now you complete the exam now? Yeah, now only I completed. Which year are you studying now? MBA. Acha. Like you completed exams now. What you are expecting the result and how you written exams? The result means I don't know about the result, but I did something better. That's all. Any strict like? Strict means so faculty did not allow us to copy any other content from my friends. So I expected. I already said to my friends. So they don't allow us. So that is unsatisfactory. Very. Okay. Just God's grace, like a result. Yeah. Tomorrow I have to go to the temple. For result. Okay. Thank you. Adugudam andar exam. Just looking like a wow. So beautiful, so elegant, just looking like a wow. థర్డ్ ఇయరా? లేదు, సెకండ్ ఇయర్. సెకండ్ ఇయరా? ఎగ్జామ్ రాసి వచ్చినట్టున్నారు. ఎస్. అయింది అంటే ఏ ఎగ్జామ్?
ఎగ్జామ్ గురించి అడగండి భయ్య, అది మ్యాథ్స్ భయ్య. అది ఈక్వేషన్లో పైన ఈక్వేషన్ కింద ఈక్వేషన్ అసలు ఈక్వేషన్లే తెలియదు భయ్య. మొత్తానికి ఎగ్జామ్ పాస్ అంటారా? అది చేస్తే పాస్ అవుతాను, లేకపోతే లేదు. అది చేస్తే పాస్ అవుతాను, లేకపోతే లేదు. అంటే ఏ బెంచ్లో పడ్డారు ఏంటి? నేను లాస్ట్ బెంచ్ భయ్య. ఎవడో ఏదో చెప్తాడు అనుకున్నాను కానీ ఎవడో చెప్పట్లేదు. ఇంకా అందులో నాకే ఇంకొద్దిగా పెద్దగా వచ్చు అనుకుంటున్నాను నేను. ఎవరికే రాదు. క్యాలిక్యులేషన్ సమ్స్ అనమాట. ఏదో క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళాను, చేసి ఇచ్చి పడేద్దాం అనుకున్నాను. అక్కడికి వెళ్ళేసరికి చుక్కలు కనిపించాయి. ఓకే, థ్యాంక్ యూ. మనోళ్ళు కూడా అందరు ఉన్నారు కదా మనోళ్ళు. ఏ దిలీప్ అన్న హాయ్, ఎగ్జామ్ అయిపోయిందా? అయిపోయిందిరా. అది అప్పటి నుంచి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఈడున్నా అన్న హాయ్. అందరు డాన్సర్స్ అందరు ఈయన ఉన్నట్టున్నారు కదా మామ. గుర్తుపట్టినరా? పాత బ్లాగ్లో ఉంటారు అందరూ. నీకు అంత కావాల్సి ఐకాన్లో పెడతాను ఆ బ్లాగ్. వర్షిత్ బ్రో డాన్సర్స్ అందరు ఈయన ఉన్నారు. ఓకే, ఏం లేదు. ఎగ్జామ్ అయిపోయింది కదా, ఎగ్జామ్ రిలేటెడ్గా క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే ఎగ్జామ్ అయిపోయింది కదా, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది రిజల్ట్ గురించి? ఎలా రాస్తారు ఎగ్జామ్స్? ఇంతకు ముందు రాసింది ఏంది? మీరు రాస్తారేమో మాకు తెలియదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. క్లాస్లోకి పోతే ఎగ్జామ్ అయింది. చెప్పురా ఎగ్జామ్ అంటే ఏంటో ప్రాపర్వి. అంటే ఇంతకు ముందు ఎగ్జామ్ రాసి వచ్చారు కదా, ఇంతకి రిజల్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? పాసా ఫెయిలా ఎట్లా? ఏ మేడం పిలిచింది మా ముఖం అట్లా పెట్టినావు? నేను చెప్పని మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? చెప్పు. బాగా రాశాను, ఏదో రాశాను. ఇంకా మీరు బ్రో? నేను రాయలేదు. అంటే ఫెయిలా? అలాగే అనుకుంటున్నాను మరి పోతుంది. పోయినట్టే. మీరు బ్రో? సప్లీ చేసుకున్నాం 600. చెప్పాలి కదా నాకు. బిడ్డకొండదు సప్లై. ఓకే బ్రో. అబ్దుల్ కలాం కథలు ఈ బాబు సైలెంట్ గా ఉన్నారు. మీరు బ్రో ఎట్లా రాసిన ఎగ్జామ్? డాన్సర్ గ్రేష్ చెప్పండి బ్రో. ఎగ్జామ్ రాసింది ఎగ్జామ్ కూడా రావా? యువరాజ్తో తప్ప ఎవరితో రీల్స్ చేయడు వాడు. ఓకే, ఆ ముందు దిలీప్ బ్రో అడగాలి. దిలీప్ బ్రో మీరు చెప్పండి. ఎగ్జామ్ దేవుడికి అంకితం. దేవుడికి అంకితం. దేవుడి మీద భారం వేసిండ్రు మొత్తం అయితే. ఇతను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎగ్జామ్. చెప్పురా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చెప్పండి బ్రో, ఎగ్జామ్ ఎట్లా రాసిన? ఏమో నేను డేట్ అయిన రాయలే. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. రాసుకోండి డీటెయిల్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. బాయ్. సో మామ, ఈ కంటెంట్ అయితే బాగా నచ్చింది అనుకుంటున్నాను, ఎంజాయ్ చేసింది అనుకుంటున్నాను. సో ఇలాంటి కంటెంట్స్ కావాలంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. మీరు ఇచ్చిన కామెంట్ బాక్స్లో కంటెంట్ చేస్తాను పక్కా. మీరు అంటే మీకు నచ్చిన కంటెంట్ ఇవన్నీ ట్రై చేస్తాను చేయడానికి. ఓకే, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.